నమస్తే అందరికీ, నేను దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ రెసిపీ అయిన వెజ్ మోమోస్ రెసిపీని ఎలా చేయాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వెజ్ మోమోస్ని మనకి వర్షం పడుతున్నప్పుడు కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అసలు ఎన్ని తింటున్నామో అర్థం కాకుండా లెక్కలేనట్టు తినేస్తూనే ఉంటాము. అంత బాగుంటాయి వెజ్ మోమోస్ అనేవి. మరి ఈ వెజ్ మోమోస్ని ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. దానికంటే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనము 1 టీ స్పూన్ వరకు తరిగి పెట్టుకున్న వెల్లుల్లి తరుగుని వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి తరుగుని కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని దీన్ని కూడా కొంచెం ఫ్రై చేయండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక 1/2 కప్పు వరకు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగుని కూడా వేసి కొద్దిగా రంగు మారే వరకు వేపుకోండి. ఈ ఉల్లిపాయ తరుగు కొంచెం రంగు మారాక ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు క్యాబేజ్ తరుగుని, అలాగే 1/2 కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుముని కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసి 30 సెకండ్స్ పాటు వేపండి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసి అంతా కలిసే విధంగా కలుపుకోండి. మనము ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ఒక 70 to 80% కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మూత పెట్టేసి 70 to 80% కుక్ చేసుకోండి. అదే మీరు క్యారెట్ అనేది తురుముకొని వేసుకుంటే అసలు మూత పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలానే ఫ్రై చేయొచ్చు. నెక్స్ట్ వీటిలోకి 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని, అలాగే 1 టీ స్పూన్ వరకు వెనిగర్ని, 1 టీ స్పూన్ వరకు సోయా సాస్ని ఇవన్నీ వేసుకొని అన్నీ కలిసే విధంగా వెజిటేబుల్స్ అన్నిటినీ కలుపుతూ కుక్ చేసుకోండి. మనకి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యాక దీంట్లోకి ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆ స్ప్రింగ్ ఆనియన్స్ని వేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచేయండి. స్ప్రింగ్ ఆనియన్స్ అనేది ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే ఏం పర్లేదు, స్కిప్ చేయొచ్చు. ఇలా దీన్ని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకొని ఈ మైదా పిండిని మనం డైరెక్ట్గా కాకుండా ఇలా జల్లెల్లో వేసి జల్లించుకొని తీసుకుంటే మనం చేసే మోమోస్ చక్కగా వస్తాయి. నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మరీ సాఫ్ట్గా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఒక సెమీ సాఫ్ట్ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ని ఒకటే సరిపోయకుండా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి, ఎందుకంటే పిండి అనేది లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండి ముద్దని ప్రిపేర్ చేసుకొని పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఇలా నేట్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ దీన్ని నేట్ చేసి తర్వాత ఒక 5 మినిట్స్ పిండిని మూత పెట్టి పక్కన ఉంచేయండి. 5 to 10 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి మరొకసారి పిండి ముద్ద మొత్తాన్ని నేట్ చేసుకోండి. తర్వాత ఇందులోంచి చిన్న చిన్న పిండి ముద్దలుగా పిండిని మొత్తాన్ని డివైడ్ చేసుకోండి. మనం ఈ మోమోస్ని ప్రిపేర్ చేయడానికి పెద్ద పెద్ద పిండి ముద్దలు అవసరం లేదండి, చిన్న చిన్న పిండి ముద్దలు సరిపోతాయి. ఇలా పిండి ముద్దలన్నీ తీసుకున్నాక ఇప్పుడు టేబుల్ పైన కానీ చపాతీ పీట మీద కానీ ఇలా కొంచెం ఫ్లోర్ని చల్లి మనం తీసుకున్న పిండి ముద్దలను వీలైనంత పల్చగా ఇలా చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం తీసుకున్న పిండి ముద్ద అనేది మీడియం సైజ్ మోమోస్ అనేవి ప్రిపేర్ అవుతాయి. చూడండి, నేను ఈ థిక్నెస్తో పిండిని ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి. నేను చేసే మోమోస్ అనేవి మీడియం సైజ్ మోమోస్ అండి. మీకు ఇష్టానికి అనుగుణంగా మోమోస్ని ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు మనం రోల్ చేసుకున్న చపాతీలోకి 1 టేబుల్ స్పూన్ వరకు స్టఫింగ్ని యాడ్ చేస్తున్నాను. ఇలా స్టఫింగ్ని యాడ్ చేసి చపాతీ ఎడ్జెస్ని పట్టుకొని ఇలా ఫిల్ట్ టైప్లో వేసుకుంటూ మనం మోమోస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, మెల్లమెల్లగా ఒక వేల్ని ఇంకో వేల్ మధ్యలోకి పిండిని తిప్పుతూ ఇలా మోమోస్ని ప్రిపేర్ చేసుకుంటే మోమోస్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మోమోస్ అనేది ఇదొక షేప్ అండి, మనము ఇలా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తాను మోమోస్. నాకైతే ఇదే పర్ఫెక్ట్గా అండ్ ఇదే ఈజీగా అనిపించింది. బట్ మీకు మోమోస్ షేప్ ఇంకొకటి కూడా చూపిస్తాను. మోమోస్ షేప్ అనేది మన ఇష్టం అండి, ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక షేప్ కోసము ఇలా చపాతీని ఈవెన్గా పరిచి దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు స్టఫింగ్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇలా చపాతీ ఎడ్జెస్కి అంతా కొంచెం వాటర్ని అప్లై చేయాలి. ఇలా వాటర్ని అప్లై చేశాక
చపాతీ ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి తర్వాత అంతా కొంచెం ప్రెస్ చేసేయండి. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా ప్రెస్ చేసి మళ్ళీ 2 ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ 2 ఎడ్జెస్ని తీసుకొచ్చి మధ్యలోకి కలిపేయండి. మోమోస్ ఇదొక షేప్. మీకు ఈ 2 షేప్స్లో ఏ షేప్ పర్ఫెక్ట్గా అనిపిస్తే ఆ షేప్లో మీరు మోమోస్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకైతే దీనికంటే ఇందాక నేను ఫస్ట్ చేశాను కదా, ఆ షేపే పర్ఫెక్ట్గా అండ్ ఈజీగా అనిపించింది. సో నేను మీకు చూపించడం కోసం ఇదొక్కటి చేస్తున్నాను. మిగతావన్నీ ఇందాక చూపించినట్టే చేశాను. తర్వాత మోమోస్ కుక్ చేయడానికి ఇలా చిల్లుల గిన్నెని తీసుకోండి. ఇలా చిల్లుల గిన్నె లేకపోతే మీకు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఉంటుంది కదా, దాని మీద వచ్చే ఈ గిన్నె ఉంటుంది కదా అండి, దీన్ని కూడా తీసుకోవచ్చు. నా దగ్గర చిల్లుల గిన్నె ఉంది కాబట్టి దీన్నే యూజ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ చిల్లుల గిన్నెకి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఇది ఆయిల్ ఎందుకంటే మనం కుక్ చేసిన తర్వాత మోమోస్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఆయిల్ పెడితే. ఇప్పుడు ఆయిల్ పెట్టాక మనం ప్రిపేర్ చేసుకున్న మోమోస్ అన్నీ ఈ చిల్లుల గిన్నెలో ఎన్నైతే సరిపోతాయో అన్నీ పెట్టుకోండి. మీకు ఎక్కువగా అయితే మళ్ళీ నెక్స్ట్ ఇంకో ట్రిప్లో కుక్ చేసుకోండి. ఇలా నేను చేసుకున్న మోమోస్ అన్నీ ఒక ట్రిప్కే పట్టేసాయండి. నేను చేసుకున్న మోమోస్ అనేవి సుమారుగా ఒక 12 నుంచి 13 మోమోస్ వరకు అయ్యాయి. ఇప్పుడు ఇలా ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ని పెట్టుకొని ఇవి కొంచెం వాటర్ అనేవి మరుగుతున్నప్పుడు మనం ఇందాక చిల్లుల గిన్నెలో పెట్టుకున్న మోమోస్ ఉన్నాయి కదా, ఇవి ఆ వాటర్ పైన పెట్టేసి ఇలా పైనుంచి ఒక మూతని కవర్ చేసేయండి. ఇప్పుడు ఇవి స్టీమ్లో ఒక 10 to 15 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. నాకు ఇక్కడ 10 మినిట్స్కే మోమోస్ అనేవి ప్రిపేర్ అయిపోయాయి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత నేను మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూడండి, నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. వీటిని వెంటనే తీయకుండా ఒక 10 మినిట్స్ పక్కన ఉంచేయండి కొంచెం కూల్ అవ్వటానికి. ఇలా కూల్ అయ్యాక నార్మల్గా స్పాచులతో కానీ లేదా ఇలా ఒక స్పూన్తో కానీ ఇలా చేతితో తీసినా ఈజీగా వచ్చేస్తాయి. మీకు రానివి స్పాచులతో కానీ లేదా ఒక స్పూన్తో కానీ తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీ వెజ్ మోమోస్ అనేవి మనకి రెడీ అయిపోయాయి. ఈ మోమోస్ని మనం ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికంటే బెటర్ వర్షం పడుతున్నప్పుడు ప్రిపేర్ చేసుకొని ఆ చల్లటి వర్షంలో వేడివేడిగా ఈ మోమోస్ని తింటూ ఉంటే మనం ఎన్ని తింటామో లెక్కలేదు, అలా తినేస్తాం. అంత బాగుంటాయి ఈ వెజ్ మోమోస్ అనేవి. మీకు కూడా వీడియో నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ఇంట్లో ఈ వెజ్ మోమోస్ని ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.